బెంగాల్ టైగర్, బీహార్ కా షేర్, పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ అన్న నువ్వు అర్జెంట్ గా 100 గుమ్మడికాయలు గిఫ్ట్ తీసుకుని గిఫ్ట్ దించేసుకో. నాకు తెలిసి ఆ గంగమ్మ తల్లి ఫైట్ ఏంటి, ఇంటర్వెల్ లో ఆ లింగి కట్టుకుని కోర్టు దగ్గర ఫైట్ ఏంటి, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ చేశాడు. నాకు ఇప్పటికీ కింద పిట్టలు కిలకలాడుతున్నాయి. నాకు తెలిసి ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఆస్కార్ అవార్డుకి ఎన్నికైపోతాడు. అంటే సినిమా బాగాలేదు అనుకుంటా బ్రో, మీరు అంత స్లో చెప్తుంటే. నేనేమో ఈ సినిమా అందరూ 2000 కోట్లు అనుకున్నారు కానీ 3500 కోట్లు ఖర్చు అయిపోతుంది సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెచ్చి థియేటర్ లో స్క్రీన్ చింపేస్తారు. మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు థియేటర్ లో? బాలీవుడ్ మొత్తం ఈ పుష్ప 2కి భయపడి వాళ్ళే పోస్ట్ పోన్ చేసేసుకున్నారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఎందుకు మీరే అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టినాక అల్లు అర్జున్ పోయి టాప్ లో కూర్చున్నాడు. ఈ రికార్డుని బద్దలు కొట్టాలంటే మళ్ళీ అల్లు అర్జునే రావాలి, అల్లు అర్జునే తీయాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అమ్మవారి గంగమ్మ తల్లి జాతర ఫైట్ అవన్నీ ఎలా అనిపించింది? గంగమ్మ తల్లి జాతర ఫైట్, ఇంటర్వెల్ లో కోర్టు దగ్గర ఫైట్, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్, చింపిస్తరాకేసాడు. ఈ పెర్ఫార్మెన్స్ చేయాలంటే అల్లు అర్జున్ తప్ప ఎవడు చేయలేడు. అంటే ఆడియన్స్ కి తడిచిపోతా పిచ్చలు ప్యాక్ అయిపోతాయి ఒక్కొక్కరికి. నాకు తెలిసి థియేటర్ లో అందరూ శవాలు లేస్తాయి. మొత్తం పోయారు ఆల్రెడీ, మామూలు లేదు. అల్లు అర్జున్ కి సినిమాతో ఆస్కార్ అవార్డు రాబోతుంది. చింప ఆడేసింది శ్రీలీల, మామూలు లేదు. పేకాట ఆడేసింది. సమంత కంటే బాగా చేసింది ఆ శ్రీలీల. ఒక మన ఊర్లో రికార్డింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు స్వామి. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాల. చింప ఆడేశారు, చాలా బాగుంది. సమంత పనికిరాదన్నా, శ్రీలీల సూపర్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయాల చేస్తుందని. మన ఊర్లో తిరణాలు ఎలా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది. రికార్డింగ్ ఇరవై తీసేసింది, నేచురల్ గా చేసింది. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలా సాంగ్లు తీయాలి. ఇది నేను కోరుకునేది. మొత్తం తగలబెట్టేస్తారు స్క్రీన్లన్నీ, చింపేసుకుంటారు. నాకైతే మామూలు లేదు, అదిరిపోయింది. సమంత పనికిరాదన్న. శ్రీలీల టాప్ లో పోయి కూర్చుంది, అదర కొట్టేసింది. అసలు ఆ ఎనర్జీ ఏంది, ఆ డాన్స్ ఏంది. కొన్ని సార్లు అల్లు అర్జున్ కంటే బాగా చేసేసింది అమ్మాయి. సూపర్ అన్న. అసలు ఈ టైప్ ఆఫ్ ట్రైలర్ ఇంతవరకు చూడలా. చింప ఆరేసాడు. ఆ క్యారెక్టర్ ఏంది, ఆ గెటప్లు ఏంది, ఆ ఫైట్లు ఏంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంది, ఆ షాట్లు ఏంది, కొడితే ఒక్కొక్కడికి ఊచకోతాయి. పుష్ప బీహార్ కా షేర్ చింపేశాడు. నాకు తెలిసి పుష్ప 2 3500 కోట్ల పైన కలెక్ట్ అయిపోతుంది. 100 కోట్లు పుష్ప అనేది. దీనికి పార్కింగ్ కలెక్షన్ 100 కోట్లు వచ్చింది పుష్ప 2కి. బాలీవుడే భయపడి సినిమాలు పని చేసుకుని పోస్ట్ పోన్ చేసుకుని పిక్నిక్ వెళ్ళిపోయారు బాలీవుడ్ అంతా. అల్లు అర్జున్ ఎక్కడో టాప్ లో కూర్చున్నాడు. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టినాక అల్లు అర్జున్ పుష్ప 2తో వచ్చాడు, చింపేశాడు, ఉత్తి కారేసాడు. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ని వేరు చేయలేను. నాకు ఇద్దరు కావాలి. నేను అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తా, రామ్ చరణ్ సపోర్ట్ చేస్తా. ఈ పుష్ప 2 మాత్రం వేరే లెవెల్, దాని రేంజే వేరు. पुष्पा अरे रुको, अभी मैं सिनेमा के लिए वेट कर रही. आई होप सिनेमा जल्दी आए और मैं सिनेमा हॉल में देखूं. अल्लू अर्जुन लुक्स कैसे है? अल्लू अर्जुन हीरो है तो ऑब्वियसली हीरो ही है ना. रश्मिका मंदाना कैसा लगा आपको? रश्मिका मंदाना हीरोइन है तो उन दोनों का जोड़ी अच्छा है. दोनों अच्छे पाव लगा जब कैसा लगा देखने का? इट वाज लाइक एक्सपेक्टिंग वुमेन बहुत ज्यादा, तो लाइक ठीक है पर नहीं भी ठीक है, ठीक भी है. अल्लू अर्जुन फाइट्स कैसे करा? ऑब्वियसली सॉन्ग्स कैसे है? सॉन्ग्स पुष्पा में सॉन्ग्स कैसे है? सॉन्ग्स ठीक था, अच्छा था. और तो श्रीलीला का सॉन्ग कैसा है? डांस किसका? श्रीलीला का आइटम सॉन्ग अल्लू अर्जुन का डांस फुल्ली ऑफेंसिव आइटम सॉन्ग्स. तो कैसा लगा आइटम सॉन्ग? श्रीलीला का डांस कैसा है? डांस कोरियोग्राफी सब अच्छा है पर अल्लू अर्जुन का डांस कैसा है? ठीक है भाई. ఈ సాంగ్ బాగుందా? సాంగ్ బాగుంది భయ్య. 30 సెకండ్స్ మాత్రమే విన్నా, అప్పటికి హైప్ వచ్చింది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. పిచ్చెక్కిచ్చిందా మరి?
మామూలు కాదు భయ్య, ఫుల్ సమంత కంటే అసలు వేరే లెవెల్. శ్రీలీల అందరూ అయిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు రావట్లే అయిపోయినా ఈ సాంగ్ తోటి మళ్ళీ ఆపర్చునిటీ వస్తాయి భయ్య. ఎట్లా అనిపించింది? అది వెయిటింగ్ భయ్య, లిటరల్లీ ఆ ఫోటోస్ జస్ట్ ఆ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. బాహుబలి కలిగి రికార్డులు బ్రేక్ చేస్తారా? రికార్డులు బ్రేక్ చేస్తాయని చెప్పలేం కానీ సినిమా అయితే హిట్ భయ్య అంతే. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలు మనం కూల్చలేం దాని గురించి. ఓకే, సుకుమార్ గారు కూడా అసలు వేరే లెవెల్ భయ్య అన్న థింకింగ్ కానీ. సుకుమార్ గారు లవ్ స్టోరీలు చూసినాము, మైథాలజీ సినిమాలు చూసినాము, ఇట్లాంటి సినిమాలు మళ్ళీ పుష్ప లాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ 2 చూస్తున్నాము. చూసాం, వెయిటింగ్ తగ్గేదే. రెండు డిఫరెంట్ అన్న. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుకుంటే పుష్ప పార్ట్ 1 అంతగా జనాలకి నచ్చలేదు. మన తెలుగు ఆడియన్స్ అయితే అది డిజాస్టర్. ఇక్కడైతే ఫ్లాఫే. ఏదైతే నార్త్ లో ఆడింది కాబట్టి అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, వాళ్ళు పెంచారు, నెక్స్ట్ పార్ట్ స్కేల్ కూడా పెంచారు. అండ్ వాళ్ళు ఏదైతే పెంచారో ఎక్స్పెక్టేషన్ పెంచారో దానికైతే మించి ట్రైలర్ అయితే ఉంది. క్యారెక్టరైజేషన్ విషయంలో అయితే మేబీ 2 పార్ట్లు సేమ్ ఉండొచ్చు, కానీ సెకండ్ పార్ట్ లో సుకుమార్ మార్క్స్ స్క్రీన్ ప్లే కానీ, సుకుమార్ గారు డైలాగ్స్ కానీ, ఆయన మార్క్స్ స్టోరీ కానీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కాబట్టి KGF కి దీనికి కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ కంపేర్ కాకుండా ఇలాంటి సీన్స్ లేకుండా మంచిగా తీసుకుంటే అసలు స్కై లిమిట్ అసలు. ఓకే బ్రో, ఇప్పుడు చూసుకుంటే మన పాట్నాలో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉందో ట్రైలర్ లాంచ్, దాన్ని బట్టినాక చూస్తే ఎలా అనిపించింది? అంటే మెగా ఫ్యామిలీ ఒక్కరు కూడా ఫీడ్ చేయకపోవడం అంటే ఒక భయాందోళనకు వచ్చారనుకోవచ్చా? భయం అనేం కాదన్నా, అంటే సర్క్యులేట్ అవుతుంది కదా ట్విట్టర్ లో. ట్విట్టర్లో ప్రతి వాడు ఏదో మాట్లాడుకుంటాడు. భయం అని కాదు, కానీ అలా అనుకుంటే పార్ట్ 1కి వీళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడు, మెగా ఫ్యామిలీలో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఆడింది కూడా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నార్త్ లో వాళ్ళ ఫ్యామిలీ తెలియదు. నార్త్ లో అల్లర్జున్ కూడా ఎవరు తెలియదు, అల్లర్జున్ పేరు ఎవరికి తెలియదు. పుష్ప అంటే గుర్తుపడతాడు తప్ప అల్లర్జున్ ఎవరు గుర్తుపట్టాడు. కాకపోతే ఏంటంటే నార్త్ లో బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ డిజాస్టర్ అని చెప్పినా సరే నార్త్ లో 600-700 కోట్లు ఈజీగా కొడుతుంది. ఆ లెవెల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కూడా, వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. తెలుగులోకి వచ్చేసరికి ఏంటంటే రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏదైనా మరీ నెగిటివ్ రివ్యూస్ చాలా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కాబట్టి నెగిటివ్ చాలా వస్తుంది. కాకపోతే నెగిటివ్ ను కూడా తట్టుకొని సినిమా ఏ లెవెల్లో ఆడితే చూడాలి. అంటే అన్న ఇప్పుడు చూసుకుంటే నువ్వు అన్నదాన్ని బట్టి చూసి అంటే హీరో కాకుండా జస్ట్ మూవీకి ఉన్న సీక్వెల్ కున్న బజ్ వల్లనే ఆడియన్స్ వచ్చారనుకో. 100% బస్. అల్లు అర్జున్ పేరు ఎవరికి తెలియదు అక్కడ. అందరూ పుష్ప తగ్గేదేలే అంటారు తప్ప ఎవరు కూడా అల్లు అర్జున్ పేరు అయితే అడుగుతుంది. జస్ట్ మూవీని హైప్ పరంగా వచ్చారు తప్ప ఎవరు కూడా అల్లు అర్జున్ ఫేస్ వాళ్ళు చూసి రాలేదంట. అస్సలు ఛాన్స్ లేదు. నేను నార్త్ లో ఉన్నా, నేను లాస్ట్ 1 year ఉన్నా నేను ముంబైలో. అక్కడ వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఈ మూవీ చూపిస్తే వాళ్ళు ఎవరో తెలియదు. పుష్ప అంటే మాత్రం ప్రతి చిన్న నిక్కలు వేసుకున్నాడు కూడా తెలుసు. జస్ట్ బికాస్ ఆఫ్ మూవీకున్న బస్. ఇప్పుడు KGF ఆడింది, KGF ఫస్ట్ హాఫ్ సరిగా ఆడుకున్నది, సెకండ్ హాఫ్ అక్కడ బాగా ఆడింది, మంచి కలెక్షన్ వచ్చాయి. ఓపెనింగ్ 60 crores నెట్వర్క్ వచ్చింది. అంతకు వచ్చిందంటే యశ్ ఎవరో వాళ్ళకి తెలియదు. కాకపోతే KGF రాకీ బాయ్ అంతే. వాళ్ళకి కావాల్సింది మూవీ బస్ అంటే. సో గేమ్ చేంజర్ చూసుకుంటే ఎలా ఉంది బ్రో ఈ వైబ్ చూస్తుండే? గేమ్ చేంజర్ టీజర్ ఒకటే వచ్చింది కాబట్టి టీజర్ వరకు ఒక రిచ్నెస్ అయితే కనిపిస్తుంది మనకి. ఇప్పటి వరకు ఒక ఆర్ట్ సినిమాలు చూసి, ఒక కల్కి అయినా, ఒక దేవ అయినా, పెద్ద మూవీస్ అవన్నీ చూసి ఏంటంటే గుడ్డు కారం కూడా ఒక ఇండోర్ సెట్ లో పెట్టేసి తీసినట్టు అనిపించింది. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే లేదు, ఒక నేచర్ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే లేదు. ఇక్కడ చూసేసరికి ఒక గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి, ఒక అవుట్డోర్ షూటింగ్ ఉంది. వాటి వల్ల ఏంటంటే ఓకే ఇలాంటి సినిమా మనం చూసి చాలా రోజులు అయింది, ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్ అయితే అందరికీ ఉంది. అంటే ఇప్పుడు శంకర్ గారు